ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి వరకు పౌల్ట్రీ ఇండస్ట్రీ దేశంలో నంబర్ 1గా ఉందని, అలాంటి ఇండస్ట్రీపై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. దానాలో గుడ్ల సప్లైలో అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయని, పౌల్ట్రీ ఇండస్ట్రీని రాజకీయాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ సమావేశం మాదాపూర్లోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ రాఘవరావు, మాజీ ప్రెసిడెంట్ దామోదర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ భాస్కర్ రావు, వైస్ ప్రెసిడెంట్ మధుసూదన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు వారి అవసరాల కోసం మా పౌల్ట్రీ ఇండస్ట్రీపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టార్ట్ అయింది పొలిటికల్ సీజన్. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు అక్యూజేషన్ చేసుకుంటున్నారు. ఆ ప్రాసెస్లో దాణా మీద ఏదో స్కామ్ జరిగిందని, తర్వాత ఈ గుడ్లు డిస్ట్రిబ్యూషన్లో ఏదో స్కామ్ జరిగిందని. గుడ్లు అంటే మీకు ఇందాక నారేట్ చేసినట్టు లేయర్ ఇండస్ట్రీ వేరు, బ్రాయిలర్ ఇండస్ట్రీ వేరు. ఈ బ్రాయిలర్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఎవరు ఆ ఎగ్స్ సప్లై తర్వాత ఈ అంగన్వాడీలు ఎవరు పార్టిసిపేట్ చేయరు. ఎందుకంటే మా ఎగ్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సమ్వేర్ అరౌండ్ 19 రూపీస్ ఉంటుంది. మేము 25-26 రూపాయలకి సీజన్లో అమ్ముతాము, ఆఫ్ సీజన్లో 12 రూపాయలకు కూడా అమ్ముతాం. సో అంత వాల్యూ ఎగ్స్ అంగన్వాడీకి 4.5 నుంచి 5 రూపాయలు, 5.5 రూపాయలు సప్లై చేయటము ఇట్స్ ఇంపాసిబుల్. సో అది లేకుండా ఈ ఎలిగేషన్లో ఒకళ్ళు ఎలిగేట్ చేసుకుంటూ మా ఇండస్ట్రీని దానిలోకి తీసుకొస్తున్నారు. దట్ ఈస్ వాట్ వీఆర్ అబ్జెక్టింగ్. రెండోది, యాజ్ ఎ సెడ్, దానా అంటే ఇట్స్ అ ఫీడ్, కంప్లీట్గా రెడీగా తినగలిగే. దానిలో మేజ్ ఉంటుంది, సోయా ఉంటుంది, తర్వాత వేరే వైటమిన్స్ ఉంటాయి. తర్వాత అంతకుముందు వచ్చిన కాంట్రవర్సీ కానీ ఏమైనా కానీ మేజ్ గురించి అయింది, అది క్లారిఫై అయిపోయింది 2020లో. ఈరోజు దాని గురించి మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాం ఆఫ్టర్ 4 years? మీరేదో పొలిటికల్ మీన్స్ గురించి మా ఇండస్ట్రీని దీనిలోకి మాత్రం దయచేసి లాక్కురాకండి. అది మా విజ్ఞప్తి.